బెంగళూరులో కోరమంగళ అనే ప్రదేశం అండి. చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. ఒకానొక రెస్టారెంట్కి వచ్చాను. దీని పేరేంటంటే బఫ్ బఫ్ బఫే. సో ఇక్కడ బఫే ప్రైస్ 1000 రూపీస్ అండి పర్ హెడ్. మీ ఓపిక, మీకు ఎంత తినాలనిపిస్తే అంత తినొచ్చు. అన్ని రకాల ఐటమ్స్ అండి, వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. నేను వెజ్ ప్రిఫర్ చేశాను కాబట్టి వెజిటేరియన్స్కి హ్యాండ్కి గ్రీన్ ట్యాగ్ వేస్తారండి. ఎందుకంటే సర్వ్ చేసే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి. పొరపాటున నాన్ వెజ్ ఐటమ్ తీసుకొచ్చి వెజ్ వాళ్ళకి సర్వ్ చేయకూడదు కాబట్టి గ్రీన్ ట్యాగ్ అయితే వేస్తారు. ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. నీట్గా సర్వ్ చేశారు. స్పెషల్లీ క్వాలిటీని అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు. లైవ్ కిచెన్ కూడా ఉందండి. మోస్ట్లీ టిఫిన్స్ అనమాట, లైక్ పరోటా, పూరి, దోశ, వెరైటీస్ ఆఫ్ దోసాస్, దెన్ హాఫ్ బాయిల్, ఆమ్లెట్, ఫుల్ బాయిల్, అలాంటివి. యాజ్ యూజువల్ సూప్తో స్టార్ట్ చేసాం. హాట్ అండ్ సోర్ స్వీట్ కార్న్ సూప్తో స్టార్ట్ చేశాను. దెన్ క్రిస్పీ స్వీట్ కార్న్ ఐటమ్ అండి, చాలా బాగుంది. గోబీ చిల్లీ ఈజ్ ఆల్సో వెరీ నైస్. పన్నీర్ టిక్కా కూడా టేస్ట్ చేశాను. ఆల్ ఆర్ సూపర్. చెప్పా కదా, వెరీ డెలిషియస్ అనమాట. అండ్ నాకైతే ఈ సమోసా టైప్లో ఒక స్వీట్ కార్న్ ఐటమ్, దీని పేరైతే మర్చిపోయాను. ఇట్స్ వెరీ నైస్ అండి. ఇన్సైడ్ మీకు స్వీట్ కార్న్ అయితే ఉంటుంది. ద టేస్ట్ ఈజ్ వెరీ గుడ్, బట్ లిటిల్ ఆయిల్ ఎక్కువైంది అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, వీళ్ళు మంచి ఆయిలే వాడతారని నా నమ్మకం. దెన్ ఐ వెంట్ టు ద లైవ్ కిచెన్. ఆనియన్ దోశ నా ఫేవరెట్, ఆర్డర్ చేసుకున్నాను. కొబ్బరి చట్నీ విత్ అల్లం చట్నీ అండ్ సాంబార్ డిప్ చేసుకుని, వెరీ నైస్. అంత మంచి బఫేకి వెళ్ళి నేను వెజ్ స్టార్టర్స్తో అండ్ ఆనియన్ దోశతో సరిపెట్టుకోవడం జరిగింది. దెన్ దిస్ మాక్టైల్ లెమనేడ్ అనమాట, ఇది కూడా చాలా బాగుంది. హ్యాడ్ ఇట్ ట్వైస్, 2 తీసుకున్నాను. దెన్ దిస్ కూల్ కేక్, ఫినిష్డ్ విత్ ఐస్ క్రీమ్ అలాంగ్ విత్ గులాబ్ జామున్ అండి.